నలుగురు లేకుండా ఉండలేనని నీవు అనుకుంటే నీ జీవితం దుర్భరం. ఎప్పుడైనా ఎవరైనా నిన్ను వదిలిపోవచ్చు. అందుకే ఒంటరిగా ఉండడానికి కూడా ప్రయత్నించు. కాలం అనేది పారే నది లాంటిది. ఒకసారి తాకిన నీటిని రెండోసారి తాకలేదు. ఎందుకంటే అవి ఆగకుండా పయనిస్తూనే ఉంటాయి. అందుకే జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆనందంగా గడుపు. అందం అనేది ధరించే దుస్తుల్లో ఉండదు, మనిషిలో దాగిన మానవత్వంలో ఉంటుంది. నవ్వే పెదవిలో ఉండదు, బాధను దాచుకునే గుండెల్లో ఉంటుంది. అవమానించే గుణంలో ఉండదు, ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో ఉంటుంది అందం. గర్వంలోని అతి చెడ్డ గుణం ఏంటంటే అది నీలో ఉన్న తప్పుల్ని నిన్ను ఎప్పుడూ అనుభూతి చెందనివ్వదు. నీవు ఎప్పుడూ కరెక్ట్ అనే తప్పుడు సంకేతాలు ఇచ్చి నిన్ను ఏదో ఒక రోజు పాతాళానికి తొక్కేస్తుంది. మీకున్న అందమైన రూపం కేవలం ఎదుటివారి కళ్ళను మాత్రమే దోచుకుంటుంది. కానీ అందమైన వ్యక్తిత్వం మీదైతే అది మీ చుట్టూ ఉన్న వారి మనసును దోచుకుంటుంది. నీకు ఎవరో విలువ ఇవ్వలేదు అని బాధపడకు. ఒక్కసారి విలువ ఇవ్వని వారికి దూరంగా ఉండి చూడు, నీ విలువ ఏంటో అర్థమవుతుంది. మీరు పిల్లల్ని ఏ కష్టం రాకుండా పెంచడం మంచిదే, కానీ మీరు పడే కష్టం తెలియకుండా పెంచడం పొరపాటే అవుతుంది. నీవు ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. లేచి నిలబడి అన్వేషించు, ఆలోచించు, ఆచరించు. అప్పుడే అసాధ్యాలు సుసాధ్యం అయ్యేది, అద్భుతాలు జరిగేవి. ఇక్కడ మనిషిని చూసి సంతోషపడే బంధాలు ఉన్నాయి, కానీ మనసుని చూసి ఆనందపడే బంధాలు లేవు. ఒకప్పుడు మనసుంటే మార్గం ఉండేది, ఇప్పుడు మనీ ఉంటేనే మార్గం ఉంటుంది. జీవితంలో 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు. గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదు. కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం అసలు బాధపడాల్సిన అవసరమూ లేదు. తలదించుకున్న ప్రతివాడు తగ్గినట్టు కాదు, తగ్గిన ప్రతివాడు చేతగానివాడు కాదు. కొందరు పరిస్థితులకు లొంగి తగ్గితే కొందరు బంధాలకు లొంగి తగ్గుతారు. తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకు. పరిస్థితులు ఎలాగైనా మారచ్చు. రేపు అనే రోజు మీ వంతు కావచ్చు. ఒక రిలేషన్ బాగున్నప్పుడు అన్ని విషయాలు మీకు చెప్తారు. అదే రిలేషన్ చెడినప్పుడు మీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే నేటి లోకం తీరు. కఠినమైన పరిస్థితులు ఒక మనిషిని ఒంటరిని చేస్తాయి, కానీ అవే కఠినమైన పరిస్థితులు ఆ మనిషిని శక్తివంతుడిగా కూడా మారుస్తాయి. అధికారాన్ని, ధనాన్ని చూసి వచ్చే గుర్తింపు కంటే గుణాన్ని, ప్రవర్తనను బట్టి వచ్చే గుర్తింపు గొప్పది. గుణమే శాశ్వతంగా ఉంటుంది, ధనం కాదు. కాలం నడుస్తున్నప్పుడు మీరు పరిగెత్తుతున్నారంటే అది మీ అవసరం. కాలం పరిగెడుతున్నప్పుడు మీరు నడుస్తున్నారంటే అది మీ అసమర్థత. కాలం మరియు మీరు కలిసి పయనిస్తుంటే అది మీ సామర్థ్యం. నీకు కన్నీరు వస్తే అది బాధ, అదే కన్నీరు ఎదుటివారికి వస్తే జాలి, పగవాడికి వస్తే ఆనందం. రాలే 2 కన్నీటి చుక్కలకి ఎన్ని తేడాలు ఉన్నాయో. ప్రతి ఆవేశం వెనుక చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. ప్రతి కోపం వెనుక చెప్పుకోలేనంత బాధ ఉంటుంది. లేని వాటి కోసం ఆరాట పడేంత తీరిక లేదు, ఉన్నవాటితో సర్దుకుపోయేంత ఓపిక లేదు. మీకు ఒకరి నమ్మకంతో పని లేదు, మిమ్మల్ని మీరు నమ్మితే చాలు. మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి మీ నమ్మకమే మీకు ఇస్తుంది. ఈ సమాజంలో వెలకట్టలేని సంపదలు 2. అవి 1 మనశ్శాంతి, 2 సంతృప్తి. రెండింటినీ సంపాదిస్తే అఖండమైన ఆనందం మీ సొంతం అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.